సమాచార హక్కు చట్టం భారత పార్లమెంటు చేసిన ఒక ముఖ్యమైన చట్టమని రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం తెలిపారు. కామారెడ్డి డ్రైవర్స్ కాలనీలోని ఉర్దూ మీడియం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ చట్టం పౌరులకు ప్రభుత్వ సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందని, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు అందజేసిన కేతు రమణారెడ్డిని అవార్డు పొందిన నాజియా మసద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాల్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, న్యాయవాది ఈక శ్రీనివాసరావు ఇతరులు పాల్గొన్నారు. మాకు పర్మిషన్ ఇచ్చి పిల్లలందరినీ ఉల్లాసంగా కల్పించినందుకు స్కూల్ హెడ్ మాస్టర్కి, టీచర్లకి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రాంల వల్ల పిల్లలు ఎంతో ధైర్యవంతులు అవుతారు, మంచిగా చదువుకుంటారు, చదువుకొని ప్రయోజకులు అవుతారు. వాళ్ళు కూడా ఒక్కొక్క వృత్తిలో వెళ్ళిపోతారు. అన్ని డిపార్ట్మెంట్లు, పోలీసు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, జడ్జీలు కానీ, ఎడ్యుకేషన్లో పోతే అన్ని డిపార్ట్మెంట్లకి పోతారని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పిల్లలు చాలా నిదానంగా, కూల్గా ఉండి ఇంత మంచి ప్రోగ్రాం అయ్యేదాకా కూడా సైలెంట్గా ఉన్నారంటే చాలా మంచి పిల్లలు. వీళ్ళకి ఉపాధ్యాయులు కూడా మంచిగా నా పేరు కుడిక్యాల రమేష్. నేను ప్రభుత్వ పాఠశాల డ్రైవర్స్ కాలనీ ఉర్దూ మీడియంలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా పాఠశాలలో హ్యూమన్ రైట్స్ కమిషన్తో పనిచేస్తున్నటువంటి జ్యుడిషియరీ వాళ్ళు, మరి పెద్దలు కామారెడ్డిలో జస్టిస్గా పనిచేసినటువంటి ఎంఏ సలీం గారి ఆధ్వర్యంలో మిగతా వారి లీగల్ టీం అంతా కూడా, స్టేట్ అండ్ లీగల్ టీం అంతా కూడా విచ్చేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, విద్యార్థులకు ఉపయోగకరమైనటువంటి, అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని, ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అంటే ఏంది मुस्तकबिल में इससे फ़ायदा उठाएंगे और जो है ना ऐसे प्रोग्राम बार बार आके कंडक्ट करें तो बच्चों में हौसला अफजाई होगी सर। कहना चाह रही हूँ कि आप बार आगे बढ़ेंगे और हमारे बच्चों की हिम्मत अफजाई कीजिए और इसमें इतना करिए अपनी बात। सैयद कलीमुद्दीन, स्कूल असिस्टेंट मैथमेटिक्स। आप तमाम के सामने ये बात पेश करना चाहता हूँ कि आज का जो प्रोग्राम था आरटीआई के मुतालिक, ये ह्यूमन राइट्स कमेटी के तमाम जो है जिम्मेदारान और ख़ास तौर पर एमए सलीम साहब मजिस्ट्रेट जो रह चुके हैं और केतु रमणारेड्डी साहब, ये दोनों की काविशों की वजह से आज का प्रोग्राम इंतहाई कामयाब रहा। इस प्रोग्राम में मुख्तलिफ जो है उन्वानात पर ये लोगों ने तमाम ने बेहतरीन जो है न वजाहत की कि हक़ क्या होता है, तलबा का हक़, बच्चों का हक़, बड़े जो है जिम्मेदारान का हक़, ये तमाम चीज़ों की वजाहत की। तो इस तरीके से जो है बच्चों के अंदर बहुत शऊर बेदारी से ये प्रोग्राम रहा और जो है ना बच्चे काफ़ी हद तक इससे मुस्तफ़ीद हुए हैं। हम तमाम जो है शुक्रिया अदा करते हैं इस प्रोग्राम को कामयाब बनाने के लिए। यहाँ जो है रमणारेड्डी साहब ने बच्चों के लिए इंतहाई फराहदिली का मुजाहरा करते हुए उनके लिए इनामात और खाने की चीज़ें प्रोवाइड की हैं, मुहैया की हैं। हम तमाम चीज़ों के लिए हम तमाम का शुक्रिया अदा करते हैं। నా పేరు వేణుగోపాల్. నా పేరు వేణుగోపాల్, జిహెచ్ఎంగా పాఠశాలలో ఈరోజు జాయిన్ అయ్యాను. ఈరోజు మా పాఠశాల లోపల సమాచార హక్కు చట్టం గురించి విద్యార్థులకు పూర్తిగా విశ్లేషించి సమాచార హక్కు చట్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం మీద క్లుప్తంగా వివరించడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేటువంటి దాని మీద పూర్తి అవగాహన కల్పించారు. అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్లకు బహుమతి ప్రదానం చేయడం,
10వ తరగతి విద్యార్థులకు బ్యాగ్స్, పెన్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సమాచార హక్కు చట్టం న్యాయవాదులకు, మా పాఠశాల ఉపాధ్యాయులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కేతి రమణారెడ్డి గారు విద్యార్థులకు దీని మీద పూర్తి అవగాహన కల్పించి బహుమతి ప్రదానం చేసి వాళ్ళందరినీ ప్రశంసించడం, కలీం సార్ గారు కూడా ఈ విద్యా హక్కు చట్టం మీద అవగాహన కల్పించి వాటిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్లుప్తంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. వీరితో పాటు మిగతా సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా పిల్లలకి ఈ అంశం ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తు లోపల ఈ అంశంను వాళ్ళు సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళ తరాలకు, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడుతుందని ఆనందపూర్వకంగా చెప్పాలి.